అన్ని పేపర్లలో మనకు కనిపించినటువంటి మెయిన్ హెడ్డింగ్స్, మెయిన్ వార్తలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఒకసారి గతంలోనే సిఎంఆర్ కాలేజీల గర్ల్స్ హాస్టల్ల అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు, వాళ్ళు బాత్రూంలో ఉన్న వీడియోలు, బట్టలు మార్చుకునే వీడియోలు తీసి ప్రైవేట్ వ్యక్తులకు షేర్ చేస్తూ ఉన్నారు, బయటి వ్యక్తులకు షేర్ చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో దాని ఏమంటారు పోర్న్ వెబ్సైట్లలో షేర్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక అక్కడ ఆందోళన చేసారు విద్యార్థులందరూ కూడా. అది మర్చిపోక ముందుకే గట్కీసర్ ఔషాపూర్ దగ్గర ఉన్నటువంటి విబిఐటి కాలేజీలో విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అందులో అమ్మాయిల నగ్న వీడియోలు తీసిరు. హాస్టల్ వార్డెనే దగ్గరుండి వీడియోలు తీసింది. హాస్టల్ స్టాఫ్ అంతా కూడా ఆమెకు సహకరిస్తూ ఉన్నారు. ఆ వీడియోలను బయటి వ్యక్తులకు పంపిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఇతర వెబ్సైట్ల వాళ్ళకి అమ్ముకుంటా ఉన్నారని చెప్పేసి నిన్న కొంతమంది అమ్మాయిలు అక్కడ హాస్టల్ వార్డెన్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. చూద్దాం డీటెయిల్స్. హైదరాబాద్ నగర శివారులోని గట్కేసర్ మండలం ఔషాపూర్లోని విబిఐటి విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో అమ్మాయిల నగ్న వీడియోలు, ఫోటోలు తీసిన ఘటన కలకలం సృష్టిస్తుంది. కాలేజీ హాస్టల్లో అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు తీస్తున్నారని, బాత్రూంలో స్నానం చేస్తుండగా హాస్టల్ స్టాఫ్ నగ్న వీడియోలు చిత్రీకరించారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఇటీవల సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్లో బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టి అమ్మాయి నగ్న వీడియోలు తీసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అది మర్చిపోకముందే మరోసారి విబిఐటి కాలేజీలో అమ్మాయిల నగ్న వీడియోలు, ఫోటోలు తీశారన్న అంశం తల్లిదండ్రులను ఆందోళనకు గుర్తు చేస్తుంది. అసలు ఎన్ని వీడియోలు తీసిరు, వాటిని ఓలోలికి పంపిరు, సోషల్ మీడియాలో పెట్టిర్రా, అశ్లీల వెబ్సైట్లకు అమ్మేసిరా అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం ఔషాపూర్లోని విబిఐటి ఇంజనీరింగ్ కళాశాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం నాడు హాస్టల్లో అమ్మాయిలు స్నానం చేస్తున్న సమయంలో హాస్టల్ వార్డెను, స్టాఫ్, లెక్చరర్లు వీడియోలు తీసిరనే ఆరోపణలు వెల్లువెత్తినాయి. హాస్టల్ మహిళా వార్డెను, సిబ్బంది సంబంధించి వీడియోలు అన్నీ తీసి ఇతరులకు పంపిస్తూ ఉన్నారు. మా ప్రైవసీని, మా ప్రైవేటు స్పేస్లో ప్రైవేట్గా మేము ఉన్నప్పుడు స్నానం చేస్తున్నప్పుడు, బట్టలు మార్చుకునేటప్పుడు చేసిన వీడియోలు అన్నీ కూడా తీసి బయటి వ్యక్తులకు పంపిస్తూ ఉన్నారు, వేరే వెబ్సైట్లకు పంపిస్తూ ఉన్నారు. కొన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. మా పరువుకు భంగం కలిగింది అని చెప్పేసి అమ్మాయిలు నిన్న హాస్టల్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఉద్రిక్త వాతావరణం అక్కడ నెలకొన్నది. ఎలాంటి స్పందన కూడా చేయలేదు ఇప్పటివరకు కూడా. అది మేము చేయలేదని కానీ, చేసినామని కానీ, పొరపాటు జరిగిందని కానీ, నిందితులను చేసిన వాళ్ళను గుర్తిస్తామని కానీ హాస్టల్ యాజమాన్యము ఇప్పటివరకు ఎలాంటి స్పందన కూడా చేయలే. పోలీసులే రంగంలో దిగి అమ్మాయిలకు నచ్చజెప్పిరు. మేము ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటాం, కేసు నమోదు చేసుకున్నాం, ఎవరైతే తీసిరో వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పేసి పోలీసులు నచ్చజెప్పిన తర్వాత అమ్మాయిలు ఊకున్నారు. అయితే ఎవరైతే ఈ సంబంధించిన మా వీడియోలు తీసిరని చెప్పేసి ఆరోపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా హాస్టల్లో ఒక రూమ్లో బంధించినట ఆ యాజమాన్యం. అంటే వీడియోలు తీయడం ఏంది, వీడియోలు తీసిరని చెప్పేసి అంటే అమ్మాయిలను బెదిరింపులకు గురి చేసేలాగా బంధించి వాళ్ళని భయపెట్టడం ఏందనేది కొంత ఆందోళన కలిగించే విషయం. తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ హాస్టళ్లలో పిల్లలను ఇల్లిసి పెట్టి బయట ఉండి చదువుకుంటామంటే ఎట్లా, వాళ్ళ మీద నమ్మకం ఉన్నా కూడా ఇట్లా హాస్టల్లో యాజమాన్యాలు కావచ్చు, ఇట్లా వీడియోలు తీసే వ్యక్తులు కావచ్చు, వాళ్ళ వల్ల నమ్మకం అంటే ఒక భయం, ఆందోళన, పిల్లల్ని బయటకు పంపించే పరిస్థితి కూడా ఉండకుండా పోతుంది. అసలు వీళ్ళు ఎన్ని వీడియోలు తీసిర్రు, ఎన్ని చేసిర్రు, ఇట్లా అవి ఓలికి పంపించిర్రు, ఇంకా ఉన్నాయా, ఎన్ని వీడియోలు ఉన్నాయి, ఎవరో రాష్ట్రం ఉంది, ఇదంతా కూడా బయటపడాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా ఇదే కాలేజీలో అమ్మాయిల వీడియోలు, ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టిరని చెప్పేసి ఒక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూలో కొంతమంది స్టూడెంట్స్ని, అబ్బాయిలని అరెస్ట్ చేసిర్రు. ర్యాగింగ్ కింద, మార్ఫింగ్ కేసు కింద వాళ్ళని పెట్టి కొంత బుద్ధి చెప్పారు. కానీ మళ్ళీ అంటే 2 సంవత్సరాల క్రితం జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఇది జరిగింది. దీంట్లో ఉన్న ఎవరైతే దీనికి కారణమయ్యారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసి ఆ వీడియోలు ఎక్కడున్నాయి అవన్నిటిని కూడా డిలీట్ చేసి అమ్మాయిల సంబంధించిన పరువు, వారికి సంబంధించిన దాన్ని కాపాడాల్సిందిగా చెప్పేసి పోలీసు వాళ్ళు ఇప్పటికైతే రంగంలో దిగిరు. హామీ ఇచ్చి, విద్యార్థులకు హామీ ఇచ్చి కేసు నమోదు చేసుకుంటున్న విచారణ అయితే జరిపిస్తూ ఉన్నారు. మరి చూడాలి దాంట్లో ఏం తెలుస్తారో. ఇక పాత బస్తీలో పాకిస్తానీలు ఉన్నారంట. మొత్తం వందల సంఖ్యలో ఉన్నారు. వెంటనే వెళ్ళిపోవాలి,